వెల్కమ్ టు పెంటకోట వర్షిణి అండ్ యోగిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మా అక్క నేను ఇంకా మా నాన్న అయితే బయటకు వెళ్తున్నాం అనమాట. ఎక్కడికి అనుకుంటున్నారా? ఈ వ్లాగ్ లో అయితే మీరే చూస్తారు కదా, వచ్చేయండి ఫ్రెండ్స్. మా నాన్న అయితే ఆల్రెడీ రెడీ అయ్యి అయితే కూర్చున్నారు అనమాట. మరి ఇంకేం డేట్ వెళ్దాం పదండి. ఇక్కడ హాయ్ లో ఉన్న అతి చిన్న పార్క్ అయితే మేము వచ్చాము. జీవీఎంసీ చిల్డ్రన్స్ పార్క్ అన్నమాట. చూడండి ఎంత చిన్నగా ఉందో. రండి, ఇప్పుడైతే మేమైతే ఆడుకుంటాము. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయో, క్యూట్ గా ఒకే దగ్గర పెట్టేశారు. అండ్ ఇక్కడ కూర్చోడానికి కూడా ఉంది. అండ్ మా చెల్లి చూసారా, వచ్చి రాగానే ఉయ్యాల మీదకి ఎక్కేసింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఎంత పెద్ద ఉయ్యాల ఉందో. ఎక్కడ రెండు కూర్చోడానికి ఉన్నాయి, చివరన కూడా ఉంది. అండ్ ఇక్కడ అయితే ఒక జారుడు పిల్ల అయితే ఉంది, బాగుంది. మా చెల్లి అయితే ఇంక ఫుల్ పండుగ చేసుకుంటది. ఎవ్వరు కూడా లేరు, మేమిద్దరమే, నేను మా డాడీ మా చెల్లి అయితేనే ఉన్నాము. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకోండి మా అక్కని ఇంకా మా నాన్న అయితే చూడండి ఎలా కూక్కుంటున్నారు. ఫ్రెండ్స్ ఈ ఉయ్యాల అయితే చాలా పెద్దగా ఉంది, బాగుంది. ఇద్దరు కూర్చోడానికి అయితే సరిపోయింది. మా చెల్లికి నాకు అయితే ఫుల్ గా కంఫర్ట్ గా అయితే ఉంటది. ఇప్పుడు కూడా చాలా కంఫర్ట్ గా ఉంది. ఇంకోండి ఫ్రెండ్స్, చాలా చిన్న పార్క్ అయితే ఉంది చూడండి, క్యూట్ గా అయితే ఉంది. పార్క్ అయితే నాకు చాలా నచ్చింది. ఇప్పటి వరకు నేను వెళ్ళి పార్క్ అన్నిటిలో నాకు ఈ పార్క్ అయితే నచ్చింది. ఫ్రెండ్స్ మా చెల్లి ఎక్సైట్మెంట్ అయితే ఆపలేకపోతున్నాము. చూడండి ఎంతలాగా పిచ్చెక్కిపోతుందో ఉయ్యాలని చూసి. ఫ్రెండ్స్ నేనైతే మా అక్కని దింపి నేనైతే కూర్చున్నాను అనమాట. నన్ను అయితే దింపేసింది ఫ్రెండ్స్, ఇంకా ఆగలేదు వీడియో. ఇంకా నాకు పిక్చర్ వచ్చేసి నేనే దిగిపోయాను. సో మా చెల్లి అయితే చూడండి ఎలాగైపోతుందో. ఫ్రెండ్స్ మా డాడీకి వచ్చి నాకు ఇంకా ఫ్రీగా ఉందన్నమాట. ఫ్రెండ్స్ చాలా బాగుంది. మేము ఏ పార్క్ వెళ్ళినా ఎక్కువ ఉయ్యాలు ఉండేవి కానీ మాకు దొరికేవి కాదు, ఎందుకంటే బోల్డ్ మంది పెళ్ళిళ్ళు ఉండేవాళ్ళు. ఈ ఉయ్యాలు అయితే ఎంత ఖాళీగా ఉంది, ఇక్కడ ఒక్కరు కూడా లేరు, మేము ముగ్గురమే ఉన్నాము. చాలా బాగుంది. పార్క్ వైజాగ్ లో అతి చిన్న పార్క్ జీబీఎంసీ చిల్డ్రన్ పార్క్ దుబ్బాడ సెక్టర్ 1 లోనే. మీరు తప్పకుండా ఒకసారి రండి. ఎప్పుడైనా మీరు దుబ్బాడికి వస్తే ఈ పార్క్ మాత్రం చూడండి, చాలా క్యూట్ గా అయితే ఉంది. సండే వచ్చినా సరే ఇంత ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్ ఫైనల్లీ నన్ను దింపేశారు. ఇప్పుడు ఇద్దరు అక్క చెల్లెలు, ఇద్దరు సిస్టర్స్ ఇద్దరు ఊగుతున్నారు. చాలా నచ్చింది ఉయ్యాల అయితే ఫ్రెండ్స్, చాలా బాగుంది ఫ్రెండ్స్. చల్ల గాలి కూడా ఉంది. ఎందుకంటే ఇంక చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో, అరటి చెట్లు, కొబ్బరి చెట్లు అవన్నీ ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఈ పార్క్ చుట్టూ అయితే చాలా అద్భుతంగా ఒక సైట్ ఉంది, చాలా పచ్చగా కూడా ఉంది, చూడగలరు మీరు. చాలా అరటి చెట్లు, చాలా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ పార్క్ కూడా చాలా లాంగ్ పొడవుగా ఉంది, చూడగలరు. ఇది మన దువ్వాడ స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుంచి అతి సమీపంలో ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మనం జారుడు వల్ల జారుతుండ్రు అమ్మాయిలు, తీసుకుండ్రి. చాలా బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, నాకైతే ఎందుకు ఇది భయం వస్తుంది ఆ ఎండింగ్ లో. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఈ పార్క్ అయితే నేను ఎప్పుడు వస్తాను, ప్రతి సండే మా డాడీ బొలిపినేస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు నా అన్నట్టు స్లైడింగ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసరికి చాలా భయం అయితే వేస్తుంది, ఎక్సైట్మెంట్ కూడా వస్తుంది. ఇది కూడా బాగుంది, ఇలా నిచ్చెల్లా పెట్టారు. ఇక్కడ వేరే పార్క్ అన్ని ఉన్నా సరే ఇవి రెండే ఆడతాము, ఇక్కడ ఈ రెండే ఉన్నాయి కాబట్టి మాకు ఫీల్ నచ్చింది. భయం వేస్తుంది ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా పార్క్ వస్తే చాలా వాతావరణం చాలా చక్కగా ఉంటుంది, చాలా
ఇక్కడైతే మనం చూడగలం యాప్ చెట్టు, 2 యాప్ చెట్లు ఉన్నాయి ఇక్కడ. మనసుకి చాలా ఆనందంగా ఉంది. ఈ పార్క్ మనం రావాలంటే దువ్వాడ సెక్టర్ 1 4వ నంబర్ ప్లాట్ఫామ్ నుంచి అతి సమీపంలోనే ఉంది. ఇలాగ మనం ఇక్కడైతే ఆల్రెడీ కూర్చున్న బల్ల ఇరిగిపోయింది ఆల్రెడీ, మీరు చూడగలరు. ఫ్రెండ్స్ ఈ బల్లలు అయితే బోల్డ్ ఉన్నాయి అన్నమాట. ఈ పార్క్ లో ఎంత మంది వచ్చినా కూర్చోపోవచ్చు. చిన్న పార్క్, చాలా చిన్న పార్కు కానీ చాలా లాంగ్ ఉంది, షార్ట్ గా ఉంది, చాలా చక్కగా ఉంది. ఫ్యామిలీతో కూడా రావచ్చు. చాలా ప్రశాంతం. మెయిన్ గా ఏంటంటే చాలా ఖాళీగా ఉంది. ఫ్రెండ్స్ చాలా ఖాళీగా ఉంది. మనకు నచ్చినట్టు మనం ఆడుకోవచ్చు అన్నమాట. ఇక్కడేం గొడవలు పడవసరం లేదు, నాకు ఉయ్యాలు కావాలి నాకు ఉయ్యాలు కావాలని. పెద్ద ఉయ్యాలు ఉంది అండ్ ఖాళీగా కూడా ఉందన్నమాట. మనం కూడా చిన్న పిల్లలు అయిపోవచ్చు, మన బాల్యాన్ని గుర్తు చేసుకోవచ్చు. అది చాలా అనుభూతి, చాలా ఆనందంగా ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఉయ్యాల గురించి మాట్లాడుతుంది. మీకు తెలియదు అంతలా ఉయ్యాల అయితే ఊగుతుందో. ఫ్రెండ్స్ ఇటు సైడ్ అయినా తిరిగి ఉయ్యాల అయితే ఊగొచ్చు అన్నమాట. ఇంకొంచెం ఇంకా కొంచెం పెద్ద చెట్టు పట్టుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఉయ్యాల అయితే అన్నిటికన్నా నాకు ఉయ్యాలే నచ్చింది. కనుక మీకు నచ్చినట్లయితే అండ్ ఈ పార్క్ కూడా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని పెంటకోట వెస్టర్న్ యువత యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే.